తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానం కిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంను నియమించారు. ట్రాన్స్కో జాయింట్ ఎండీగా సందీప్ కుమార్ జానీని నియమించారు. ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీగా కృష్ణభాస్కర్, దక్షిణ డిస్కం సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కం సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బి గోపిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.